4 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, ఒక చిన్న ఉల్లిపాయ వేసి ఫ్రై చేస్తున్నాను అనమాట అండి. ఇప్పుడు మనం కొంచెం ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఏం చేద్దామంటే, ఇది చూడండి 3 గుడ్లు తీసుకున్నాను. పసుపు, కారం, సాల్ట్, కొంచెం మసాలా, నేను పచ్చిమిరపకాయలు ఎందుకు వేసాను ఇలాగ చెప్పనండి. ఇవి కట్ చేసుకుని వేస్తుంటే ఇవి ఘాటు ఎక్కువగా ఉన్నాయి పచ్చిమిరపకాయలు. ఇవి మనం కట్ చేసుకుని ఇలా చేసుకుంటాం కదా, ఇలా వేస్తుంటే ఘాటు ఎక్కువైపోయి పిల్లలు అయితే తినట్లేదండి. అందుకనేసి ఇవి మనం తీసేయడానికి బాగుంటుంది, ఇలా వేస్తే నేను తినడానికి బాగుంటుంది అనమాట. అందుకని నేను ఇలా వేసాను, నాకు అలా చాలా ఇష్టం అనమాట. ఇప్పుడు గుడ్లు చూడండి, ఇదిగో గుడ్లు శుభ్రంగా కడిగి పెట్టాను అనమాట. ఎందుకంటే కొంచెం డస్ట్ అది ఉంటుంది, అందరి చేతుల్లో నుంచి వస్తాయి కదా కుడి దగ్గర నుంచి తెచ్చినప్పుడు, వాళ్ళు కోల్డ్ ఫార్మ్ వాళ్ళు తెచ్చి వేసినప్పుడు. అందుకనేసి నేను గుడ్లు ఫస్టే కడిగేసాను అనమాట అండి. ఫస్టే కడిగేసి పెట్టాను గుడ్లు. ఇప్పుడు ఇందులోకి గుడ్లు అయితే వేసేసుకుంటాను. అదిగో చూడండి 3 గుడ్లు కూడా పగలు కొట్టి వేసేసాను అనమాట. ఇదిగో తప్పులో ఏదో తల్లి ఇది డస్ట్బిన్లో పడే. మా చిన్న పాప అండి, మా పెద్ద పాప. హాయ్ చెప్పు తల్లి. సరే నువ్వు కూడా హాయ్ చెప్పు. అది కొంచెం పెద్ద పీసులాగానే కట్ చేసుకుందాం, మరీ చిన్న పీసులు అయితే బాగోదన్నమాట. కొంచెం పెద్ద పీసులాగా కట్ చేసుకుందాం. చూడండి కొద్దిగా గరం మసాలా, కొంచెం సాల్ట్, పసుపు, కారం అన్నీ వేసేసాను అనమాట. ఫ్రై చేస్తున్నాను. కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటే మనకి టేస్ట్ వస్తుంది అనమాట. కొంచెం ధనియాలు ఎక్కువది వేసి మిక్స్ పెట్టాను కదండి నేను, పౌడర్ అది వేసాను అనమాట. ఇప్పుడు ఏం చేస్తానో చూపిస్తా చూడండి. చూడండి ఇప్పుడు దాకా ఎగ్స్తో ఏమేమి చేస్తున్నాను, ఏమేమి వేస్తున్నానో మీకు చెప్పాను, కానీ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను అని అయితే చెప్పలేదు కదా నేను. చూడండి రైస్ వేసాను, మరి ఒక చేతితో వేయడం కుదరదు కదా, అందుకని అనేసి వీడియో ఆఫ్ చేసి ఇందులో రైస్ వేసి కొంచెం కలిపి మళ్ళీ వీడియో ఆన్ చేశాను అనమాట అండి. ఎందుకంటే మా పిల్లలు చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకి వీడియో తీయడం తెలీదు, అందుకని అనేసి నేను అలా చేయడం జరుగుతుంది. నాకు వీడియో తీయడానికి ఎవరు సహకరించరండి, మీకు ఆ విషయం తెలుసా? నాకు ఎవరు సహకరించరు. మా చిన్నపిల్లలు చేస్తాను అంటారు, అమ్మ నేను తీస్తానమ్మా అంటారు. కానీ పాపం పిల్లలు కదా, వాళ్ళకి ఏం తెలుసు, సరిగా రాకపోతే మళ్ళీ నేనే ఇబ్బంది పడిపోవాలనేసి నేనే చేసుకుంటాను అనమాట. తెలిపి చూడండి, సరిపోతే కొంచెం సాల్ట్, కొంచెం మసాలా వేస్తాను. ఊదుకోండి చేకడికి ఒకసారి. దా చాలే చాలే. కాలుందా? నీకు కూడా వేస్తాను అవుతుంది. ఫ్రైడ్ రైస్ చేయమని అడిగారు అనమాట. కాలుతలేదుగా, మసాలా కానీ సాల్ట్ కానీ ఏం అవసరం లేదా? వేయొద్దు ఇంకేమి, అన్నీ సరిపోయినాయా? సరే తల్లి. చూడండి అన్నీ సరిపోయినాయి అంటున్నారు మా పిల్లలు, ఏమి వేయొద్దు అంటున్నారు. ఇదే ఫ్రైడ్ రైస్ మనం బయట కూడా తెచ్చుకోవచ్చు అనమాట అండి. ఇందులో ఇంకా కొన్ని యాడ్ చేస్తారు వాళ్ళు, అంతే. మనం కొన్ని చేయట్లేదు. ఇలా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. మనం బయట తెచ్చుకున్నది ఏంటంటే ఒక 100 రూపీస్ ఉంటుంది అనమాట. 100 ఇగో చూడండి ఎగ్ మొక్కలు. మనం బయట తెచ్చుకునేది ఒక 100 రూపాయలు ఉన్నదనుకోండి. ఇంట్లో 3 గుడ్లతో చేస్తాను కదా, 3 గుడ్లు వచ్చేసి గుడ్డు 7 రూపాయలండి. 3 గుడ్లు 21 రూపాయి అనమాట. 21 రూపాయతో కొంచెం మసాలాతో కొంచెం కరివేపాకులతో మనకైతే ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇలా మన 21 రూపాయతో చేసుకోవడం బెటరా, 100 రూపీస్ పెట్టి చేసుకోవడం బెటరా? తెచ్చుకొని
మళ్ళీ వాళ్ళు ఎలా చేస్తారో ఏంటో రైసు ఇవన్నీ ఎందుకండి. అందుకే నేను ఇంట్లో పిల్లల కోసం ఇలా చేసేసాను అనమాట. ఇదిగో చూడండి, స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేయలేదు నేను, అయిపోయింది కాబట్టి ఇంక స్టవ్ ఆఫ్ చేసేస్తాను. చాలా బాగుందని ఎప్పుడు పెడతాను అని చూస్తున్నారు మా పిల్లలు. ఇక్కడికైతే త్వరగా అయితే నేను పెట్టేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మా ఎగ్ ఫ్రైడ్ రైస్. రండి, వచ్చేసారా? నేను చూడలేదమ్మా, బయటకు వద్దాం అనుకున్నాను, చూడలేదు నేను. ధరే ఇదిగో చూడండి ఫ్రెండ్స్, కొంచెం బ్యాక్ వెళ్ళండి అమ్మ, కొద్దిగా బ్యాక్ వెళ్ళండి. అదిగో నీ బ్యాగ్ తీసి, లంచ్ బ్యాగ్ బుక్స్ అక్కడ పెట్టుకుని అమ్మా క్యారేజీ షింక్లు వేసేసుకోండి. ఇట్రా చిన్నడా, ఇట్రా. చూడండి ఫ్రెండ్స్, పిల్లలు అయితే స్కూల్ నుంచి ఇప్పుడే వచ్చారు. కొంచెం బ్యాక్ వెళ్ళి ఇప్పుడే వచ్చారండి. నేను వీడియో తీయకపోదును, మొన్నే తీసాను కదా. అయితే నేను ఎందుకు తీసానంటే ఈరోజు బుధవారం కదండి. బుధవారం వచ్చేసి ఈ యూనిఫామ్ అనమాట. మొన్న స్కర్టుని షర్టు వేసుకున్నారు కదండి, బ్లాక్ రిబ్బన్లు అవి తెలియ బ్లాక్ రిబ్బన్లుని స్కర్టు అనమాట. ఈరోజు అయితే బుధవారం కాబట్టి ఇదండి యూనిఫామ్ వచ్చేసి పిల్లలకి. అరే తెలియట్రా నువ్వు, అదిగోండి వైట్ రిబ్బన్లు, టీ షర్టు, ప్యాంట్ అండి, తర్వాత వైట్ షూ. తీస్తావా? తీసేసి నువ్వు స్నానం చేసి అర్థమవుతుందా, కాళ్ళు చేతుల మొహం కడుక్కో. స్కూల్ నుంచి వచ్చావు కదా, స్నానం చేసేసి వస్తే నేను ఏమన్నా మీకు స్నాక్స్ పెడతాను, ఓకేనా? నాన్న ఎలా తీయమన్నాడు అలా తీ. సాక్సులు నువ్వు కూడా సాక్సులు తీసి అందులో పెట్టే షూస్ అక్కడిది. నువ్వు కూడా అలా కూర్చో. స్నానం చేసేయండి అమ్మా, స్కూల్ నుంచి రాగానే స్నానం చేసేయాలి ఫస్ట్, అర్థమవుతుందా? తిన్నారా? మొత్తం పెట్టింది తిన్నారా? బాగుందా? పప్పు టమాటా. స్నాక్స్ తినేసిన తర్వాత హోంవర్క్ చేసుకుందరు కానమ్మా, సరేనా? సరే పట్టీలు తీసేనా? ఎందుకు మరి రోజుని సాక్సులకి అడ్డమొచ్చేస్తున్నాయి కదా, సరేనా? పట్టీలు తీసేస్తే మీరు సాక్సులు వేసుకోవడానికి ఫ్రీగా ఉంటుంది. పెద్దోడా స్నానం చేసిరా, అయితే స్నానం చేసి వచ్చేసిన తర్వాత పట్టీలు తీసేస్తాను. రేపు మళ్ళీ రేపొద్దున గురువారంగా ఆ యూనిఫాము వస్తుంది. అక్క షూలు అక్కడ పెట్టుకుని వస్తుంది. నా గదిలోకి వెళ్ళి డ్రెస్సులు వేసుకుని నైట్ డ్రెస్ తీసుకుని అక్కడ వేసుకుని ఆ గదిలో అప్పుడు, సరేనా? అరవకో.